హలో హ్యావియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒకటి 24 గుంటాస్లో ఒకటి గెస్ట్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి. ఈ గెస్ట్ హౌస్ ఎక్కడ ఉంది, ఎలా ఉంది, లోపల ఎలా ఉంది అన్ని క్లియర్ కట్గా ఈ వీడియోలో అయితే మనము చూద్దాము. మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో అన్నీ క్లియర్ కట్గా అన్నీ నేను ఇందులో మెన్షన్ చేస్తాను, ప్రైస్తో సహా, ఎక్కడ లొకేషన్తో సహా అన్నీ మీకు క్లియర్ కట్గా చెప్తాను. సో ఇందులో అయితే 24 గుంటాస్ ఇది సేల్కి వచ్చింది. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి. మ్యాంగో ట్రీస్ కావచ్చు, మనకి కొబ్బరి చెట్లు కావచ్చు, ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి. సో ఇది ఒక గెస్ట్ హౌస్ లేన్ చూడవచ్చు మనము. ఇది గ్రాస్ లేన్, దాని చుట్టూ మంచి ఒక ఓనర్ అయితే కాంప్రమైజ్ కాకుండా ప్రతి ఒక్కటి ఎవరైనా ఫ్యామిలీతోటి కానీ ఎప్పుడైనా విజిట్ చేసినప్పటికీ రిలాక్స్ ఇక్కడ ఉండడానికి అయితే బాగుంటుంది. ఇది రీసార్ట్కి కూడా మనము చేసుకోవచ్చు. ఇందులో మనకి సరౌండింగ్స్లో రీసార్ట్ ఎవరైనా ఒకవేళ ఒక 1 డే స్టే చేయడానికి అయితే 25,000 30,000 అయితే మనకు ఛార్జ్ చేస్తున్నారు. సో ఇది ఇంకా రోడ్ కాబట్టి కొంచెం ఎక్కువనే ఉంటుంది. మనకి ఇది ఎక్కడ ఉంటుందంటే బీబీనగర్ ఎయిమ్స్ నుంచి ఒక 4 కిలోమీటర్స్ వస్తుంది, ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి 24 కిలోమీటర్స్ వస్తుంది, ఓఆర్ఆర్ నుంచి ఒక 14 కిలోమీటర్స్ వస్తుంది. ఇది డిస్టెన్స్ వరంగల్ హైవే నుంచి ఇక్కడ వరకు 4 కిలోమీటర్స్ వస్తుంది. రోడ్కి సెకండ్ బిట్ ఇది. నేను కొంచెం లాంగ్ లెంత్ విజువల్లో కూడా చూపిస్తాను మీకు. ముందు కూడా ఎయిమ్స్, ఇది ఇక్కడ ఎయిమ్స్ కూడా మనకి ఇక్కడ నుంచి కనిపిస్తుంది. క్లోజప్లో కూడా చూపిస్తాను. అది మనకి 220 acresలో ఎయిమ్స్ అయితే ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ 80% అయిపోయింది, ఇంకొక 20% అయితే ఉంది. ఆల్రెడీ హాస్పిటల్ అయితే స్టార్ట్ అయిపోయింది. అది ఇండియాలో లార్జెస్ట్ సెకండ్ హాస్పిటల్, ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. సో ఇదే అండి. సో ఇక్కడ గ్రోత్ కావడానికి అయితే చాలా స్కోప్ అయితే ఉంది ఈస్ట్ సైడ్ కాబట్టి. మనకు గట్ కేసుల్లో కూడా ఒకటి 72 స్టేర్స్ తోటి ఒకటి టవర్ కూడా పడుతున్నది. సో అఫీషియల్గా అనౌన్స్ అయితే అది కావాలి ఇంకా. సో ఇదండి, ఇది మొత్తం ఆల్ టోటల్ అయితే 2 acres ఇది. ఇందులో 24 గుంటాస్ ఇది వెనకాల అయితే సేల్కుంది. మనకు అక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే 20 feet రోడ్ ఉంటుంది, అది తార్ రోడ్ అక్కడ నుంచి. సో బ్రాహ్మణపల్లి అది భువనగిరికి వెళ్ళేది, మన బీబీనగర్ నుంచి భువనగిరికి వెళ్ళేది అది ఆ రోడ్ నుంచి సెకండ్ బిట్ అవుతుంది. ఇది 100 feet ప్రపోజల్ రోడ్. అది ఇక్కడ ముందు కనిపించేది అక్కడ 100 feet ప్రపోజల్ రోడ్, అక్కడ నుంచి ఇది సెకండ్ బిట్ అవుతుంది. సో ఇది మీకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కానీ, గెస్ట్ హౌస్ పర్పస్లో కానీ, రీసార్ట్ పర్పస్లో కానీ, వాటెవర్, ఇంకా దీని దగ్గర నియర్ బై అయితే కంపెనీస్ కూడా చాలా వరకు ఉన్నాయి. సో మనకి బీబీనగర్ ఎయిమ్స్ అంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. మనకు భువనగిరి గుట్ట వెళ్ళే రూట్లో ఉంటుంది, యాదగిరి గుట్ట రూట్లో. సో ఇది టైటిల్ అయితే క్లియర్, టైటిల్ ఎలాంటి ప్రాబ్లం లేదు. 2 acres అది రైతు నుంచి తీసుకొని వాళ్ళు ఓన్గా ఇలా బిల్ చేసుకున్నారు ఎవరిది వాళ్ళు. ఇది 24 గుంటాస్ వెనకాల 6 గుంటాస్ అట్లా 5 గుంటాస్ అలా ముందు వాళ్ళు అట్లా షేర్ చేసుకొని చుట్టూ ఫెన్సింగ్ వేసుకొని ఎవరితోటి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అలా అయితే కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. సో అక్కడ మనకు కనిపించేది మనకి ఎయిమ్స్ ఇక్కడ నుంచి నేను చూపిస్తాను. మనకు అక్కడ నుంచి 4 కిలోమీటర్స్ కనిపిస్తుంది అంతే. అది మనకు అది కనిపించేది ఎయిమ్స్. అది నేను క్లోజప్లో కూడా నేను తీసుకెళ్ళి ఒకసారి చూపిస్తాను. నేను అక్కడ బిల్డింగ్ కనిపిస్తున్నవి అవి ఎయిమ్స్. అది సో ఇది చాలా వరకు ఇటువైపు అయితే మనకి ఈస్ట్ సైడ్ అయితే మంచి డెవలప్మెంటే ఉంది, ఫ్యూచర్ గ్రోత్ అయితే బాగానే ఉంది. సో వేరే ఎక్కడ ఇది ఎయిమ్స్ మనకు కనిపించేది. వేరే వారితో కంపేర్ చేస్తే, వేరే ఏరియాతో కంపేర్ చేస్తే ఇటు కొంచెం తక్కువ ప్రైస్లో ఉన్నాయి కాబట్టి ఇది అర్జెంట్ సేల్లో ఉంది. సో ఆయన కోట్ చేస్తున్నది అయితే ఈయన పర్ గుంట వచ్చేసి 8,50,000 పర్ గుంట, 7,600 అట్లా పర్ స్క్వేర్ అనేది కోట్ చేస్తున్నాడు. నెగోషియబుల్ ఇది. సో ఇది ఎయిమ్స్ నుంచి 4 kilometers అంతే. సో ఇదండి. ఏదైనా మిస్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. ఎవరైనా సీరియస్ బయర్స్ ఎవరైనా కావాలనుకుంటే డిస్ప్లే ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇంకేమైనా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలనుకున్నా, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఎవరికైనా ప్రాపర్టీ కావాలనుకుంటే షేర్ చేయండి. మీరు ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా డిస్ప్లే నెంబర్కి అయితే కాల్ చేయండి. సో వీడియో కనుక నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. So this is what one good property I want to share with you guys. Thank you for watching. We'll meet in the next video. Until then, bye bye guys.